మేం రా నీ ఫ్రెండ్ని. చెప్పరా. ఈసారి మీరు బొమ్మ ఎన్ని అడుగులు రా? అంతేనారా? మేము 30 అడుగులు పో. బాగా కలర్లు ఎంత బాగున్నాయో. నీకేం తొక్కలో మట్టి వినాయకుడు. మేము పెట్టేదే మీరు కలర్ వినాయకుడు. కలర్ వినాయకుడు పేరుకే బాగుంటాయిరా. దాంతో నీకు ఎన్ని చేపలు ఎన్ని నీళ్ళు కలుషితం అవుతాయో తెలుసారా? అయితే పక్క పోవే, మాదే మేలు ప్లాస్టిక్ వినాయకుడు. అదైతే ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. మేము మట్టి వినాయకుడు పైన నుంచి కింద పడితేనే పోతాయి. ఎంతైతే ఆరోగ్యానికి మట్టి వినాయకుడే మేలు. తొక్కలో మా చూడు పైన నుంచి కాదు, బిల్డింగ్ నుంచి కిందకి ఏం పోదు. నేను చెప్పేది ఒకసారి చెప్పు. నీకు చేపలు అంటే ఇష్టమా కదా? నాకేం ఇష్టం కాదబ్బా. అందుకే ఇంత చేస్తున్నాను. ఒకసారి ఫోన్ చేసావు అనుకో, ఇంకోసారి మాకు కొట్టం కాటుకత్తే నరుకుతారు అడ్డం పెట్టి. సరే బాయ్. చూశాడు కదా గాస్, ఇలాంటి మట్టి వినాయకుడు పెట్టుకునేది మేలు. ఇలాంటి మంచోళ్ళు ఉండడం వల్లనే ఈ దేశం బాగుపడుతుంది. ఇది చూడండి, ఇలాంటి ప్లాస్టిక్ వినాయకులు వాడచ్చా? మీరే చెప్పండి. వాడకూడదు. ఎట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేసి గంట కొట్టి గట్టిగా లైక్ కొట్టండి. అది చిట్కా నేర్తో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.